మనమందరం కూడా ఆత్మఫలం ఫలించాలి. ఆత్మల ఫలం కూడా ఫలించాలి. నశించిపోతున్న ఆత్మల విషయంలో మనం బాధ్యతగా ఉండాలి. భారాన్ని కనబరచాలి. నాశన కూపానికి ఒక పక్క ఆత్మలు కుప్పలు తెప్పలుగా జోగుతుంటే నేను త్రిందును, త్రాగుదును, సుఖించుదును, దేవా నన్ను దీవించుము అని ప్రార్థన చేయడం వెర్రితనంగా ఉంటుంది. ఆత్మల కొరకు మనం గుండెలు బాదుకునేలా ఏడ్చి రోధించి మొరపెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏ అవకాశం దేవుడిచ్చినా ఆ అవకాశాన్ని వినియోగించుకొని అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు నరకాగ్ని నుండి కొందరిని లాగాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుని ప్రేమ చూపించే అవకాశం వస్తే ప్రేమ చూపించు, ప్రకటించే అవకాశం వస్తే ప్రకటించు. ప్రార్థించే అవకాశం మాత్రమే నీకు ఇవ్వబడింది. పై 2 అవకాశాలు నీకు లేవనుకో, కనీసం ప్రార్థించడం ద్వారా అయినా ప్రేమ చూపు. ప్రార్థన ఉపచారం అయినా, ప్రార్థన పరిచయ అయినా, ప్రార్థన సేవ అయినా చెయ్యి. సోదరా సోదరి, నశించిపోతున్న ఆత్మలు రక్షిస్తానికి కష్టపడుతున్నటువంటి బిడ్డల కోసం ప్రోత్సాహకరంగా నువ్వు ఏ విధంగా తోడ్పడాలో తోడ్పడు. ఆ తోడ్పాటు అంతా కూడా నీ పేరిట రాయబడి ఉంటుంది దేవుని సమక్షంలో. కానీ రేపు దేవుని యందు నిలిచినప్పుడు దేవుని కొరకు ఎంతో కొంత చేసిన సాక్ష్యం నీకు ఉండాలి. ఏముండాలి? దేవుని కొరకు ఎంతో కొంత చేసిన సాక్ష్యం నీ ఖాతాలో ఉండాలి. రిక్త హస్తాలతో నిలబడితే సిగ్గుపరచబడతావు అక్కడ. కాబట్టి మనకు ఎప్పుడు ముగింపు మనం ఎప్పుడు ముగింపో మనం ఎరుగం కనుక మనకు దేవుడిచ్చిన బంగారు అవకాశాన్ని వినియోగించుకొని 2 చేద్దాం. 1, మనలో దేవుని పని సంపూర్ణంగా నెరవేరినట్లు మనకు మనం సజీవ యాగంగా వాటికి అప్పగించుదాం. 2, మన ద్వారా దేవుడు ఆశించిన పని కూడా చేయడానికి మనల్ని మనం ఆయన చేతులకు అప్పగించుకుందాం. రండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.